యువత మేలుకో, ఇకనైనా మేలుకో. మరి నీకు ఉద్యోగాలు సాధించడం అనేది నీ లక్ష్యం అయితే కనుక తప్పకుండా ఈ వీడియో నీ కోసమే. ఏం చెయ్యాలని ఆలోచించకు, ఏం చెయ్యాలో అని ఆలోచించకు, ఏం చెయ్యాలి అని మాత్రమే ఆలోచించు. మరి నీ లక్ష్యం పోలీస్ కావాలని, లేదా ఇండియన్ ఆర్మీలో జాయిన్ కావాలని, నావీ, ఎయిర్ ఫోర్స్, సిఐఎస్ఎఫ్, ఐటీబీపీ, ఎనీథింగ్, సెంట్రల్ ఫోర్సెస్ కావచ్చు, రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ కావచ్చు, ఏదైనా సరే యూనిఫామ్కి సంబంధించినటువంటి ఏ ఉద్యోగానికైనా మీరు ప్రయత్నిస్తున్నట్టయితే కనుక ఈ వీడియో మీకోసం మాత్రమే, కేవలం మీకోసం మాత్రమే. దీన్ని స్కిప్ చేయకుండా పూర్తిగా వీడియోని చూడండి. మీరు ఏ ఉద్యోగానికి వెళ్ళాలి అని ఒక సందిగ్ధంలో ఉన్నట్టయితే కనుక మొట్టమొదటిగా మీరు చూజ్ చేసుకోవాల్సింది ఏ ఉద్యోగం చేసుకోవాలి అని అంటే మీ వయసును బట్టి మీరు చూజ్ చేసుకోవాల్సింది ఉంటుంది. ఒకవేళ మీ వయసు 18 నుంచి 22 సంవత్సరాల లోపు ఉంటే కనుక తప్పకుండా ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్, ఈ 3 ఫోర్సుల్ని మీరు చూజ్ చేసుకోండి. అతి చిన్న వయసులో ఇక్కడికి వచ్చి మరి అతి చిన్న వయసులో మీరు మీ యొక్క సర్వీస్ని కంప్లీట్ చేసుకొని ఇంకా వేరే ఉద్యోగాలను కూడా మీరు మళ్ళీ వెళ్ళొచ్చు కనుక తప్పకుండా మీరు వీటిని చూజ్ చేసుకోండి. ఒకవేళ మీ వయసే కనుక 25 సంవత్సరాలు దాటింది, 20 నుంచి 25 సంవత్సరాల మధ్య దాటింది అని అంటే మాత్రం తప్పకుండా ఏ స్టేట్ వారు ఆ స్టేట్కి సంబంధించినటువంటి పోలీసు ఉద్యోగాలకు మీరు ప్రయత్నించండి. పోలీసులో కూడా మళ్ళీ చాలా రకాలు ఉంటాయి. ఆబ్కారీ పోలీస్ అని ఉంటుంది, తెలంగాణ పోలీస్ అని ఉంటుంది, ఫారెస్ట్ పోలీస్ ఉంటుంది. సో ఈ మూడిట్లలో ఏది అవైలబుల్ ఉంటే దాన్ని మీరు అప్లై చేసుకోండి. దేనికైనా మ్యాండేటరీ కావాల్సింది ఏంటి అని అంటే మనము ఫిజికల్ ఫిట్నెస్ని పెంపొందించుకోవడం. మరి దీనికోసం మనం ఎలాంటివి చేయాలి అనేది నెక్స్ట్ వీడియోలో చెప్తాను. మీరే కనుక మీ లైఫ్లో ఒక్కసారి కూడా పరిగెత్తి ఉండకుంటే, ఎప్పుడు కూడా ఫిజికల్ యాక్టివిటీలు చేయకుండా ఉన్నా మీకు మరి యూనిఫామ్ సర్వీస్ కావాలని అనుకుంటే మాత్రం తప్పకుండా మన వీడియోని ఫాలో అవ్వండి. మీకు మంచి మంచి టిప్స్ ఇచ్చి మరి మిమ్మల్ని ముందుకెళ్ళాలని నేను ప్రోత్సహిస్తాను. దీంట్లో ఏ విషయం తెలుసుకోవాలన్నా కూడా పెద్దగా కష్టపడాల్సిన అవసరం అయితే ఇప్పుడు లేదని నేను అనుకుంటాను. మీ చేతిలో మొబైల్ ఉంది. మీరు ఏ విషయం గురించి అయితే తెలుసుకోవాలనుకుంటున్నారో దాన్ని యూట్యూబ్లో లేదా గూగుల్లో సెర్చ్ చేస్తే వాటి పూర్తి వివరాలు మీకు లభిస్తాయి. అంతకన్నా ఎక్కువ మీకంటే ముందు ఎవరైతే అప్లై చేసి ఉన్నారో మరి వారిని మీరు కన్సల్ట్ కాండి. విజయాన్ని సాధించిన వారు కావచ్చు, మరి అపజయాన్ని పొందిన వారు కావచ్చు, వారి యొక్క అనుభవాలను మీరు తెలుసుకొని మరి ఏ విధంగా అప్లై చేసి ఏ విధంగా మనం తొందరగా జాబ్ గెటన్ కావచ్చు అనే విషయాన్ని మీరు మీరే ఆలోచించుకోండి. అప్పుడు మీరు ఇంకా విజయానికి అతి దగ్గరలో చేరుకోవడానికి ఆస్కారం అనేది ఉంటుంది. మీరు ప్రస్తుతం మీ చదువు విధానంలో ఏ ప్లేస్లో ఉన్నారనేది ముఖ్యం కాదు. మీరు ఇప్పటికైనా నేర్చుకుంటామని అనుకుంటే తప్పకుండా నేర్చుకుంటారు. ఇప్పటి నుంచైనా మీ స్టడీని స్టార్ట్ చేయండి. అలాగే మరి ప్రతిరోజు ఉదయాన్నే లేచి పరుగును మొదలుపెట్టండి. మొదటగా నడకను ప్రారంభించండి. తర్వాత ఒక 15 రోజుల తర్వాత మళ్ళీ మెల్లగా పరిగెత్తడం ప్రారంభించండి. అలా ప్రాక్టీస్ అవుతున్న కొద్దీ సమయం పెట్టుకొని చూసి మరి ఎంత దూరాన్ని పరిగెడుతున్నారని గమనించి మరి దానికి కావాల్సిన టిప్స్ను కూడా యూట్యూబ్ ద్వారా తెలుసుకొని లేదా ఎవరైతే సక్సెస్ అయి ఉన్నారో వాళ్ళ ద్వారా తెలుసుకొని మీ యొక్క విజయానికి దగ్గర కండి అని చెప్పేసి ఈ వీడియో ద్వారా మీకు తెలియజేస్తున్నాను. ఇంకా మరి ఎవరైతే కొత్తగా రన్నింగ్ చేయాలనుకుంటున్నారో మరి ఎలాంటి టిప్స్ కావాలన్నా కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఎగ్జామ్స్ ఏ విధంగా ఉంటాయి, మెడికల్ టెస్ట్ ఏ విధంగా ఉంటుంది, మరి ఏజ్ క్రైటీరియా ఏ విధంగా ఉంటుంది, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏ విధంగా ఉంటుంది, హైట్, చెస్ట్, వెయిట్, ప్రతి ఒక్క విషయాన్ని నేను మీ ముందుకు తేవడానికి సిద్ధంగా ఉన్నాను. మీరు కనుక తెలుసుకోవాలనే ఉద్దేశం ఉంటే తప్పకుండా మీరు నా కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే వీడియో ముగించే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే మొదటిసారిగా చూస్తున్నట్టయితే కనుక తప్పకుండా లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి నా ఛానల్ను ఫాలో కండి. మీకు కావాల్సినటువంటి ఇన్ఫర్మేషన్ పొందండి. అందరికీ ధన్యవాదములు. మీ యొక్క విజయం తప్పకుండా వరిస్తుందని చెప్పేసి భావిస్తూ వీడియోని ముగిస్తున్నాను.